హాయ్ అండి. వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్. ఈరోజు మా ఇంట్లో పెసరట్టు బ్రేక్‌ఫాస్ట్ అండి. ఈ పెసరట్టు కోసం ముందుగానే నైట్ నానబెట్టేసుకున్నాను. ఒక గ్లాసు పెసలు, ఇంకా అర గ్లాస్ బియ్యం, కొంచెం శనగపప్పు వేసి బాగా వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇక పొద్దున్న లేచి చూసేసరికి ఈ విధంగా మనకి అన్నీ నానిపోయాయన్నమాట. ఇంకా దీన్ని మనం మిక్సీ చేసేసుకోవడమే. ఇంకా దీంట్లో అల్లం ముక్కలు, ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం. అల్లం, పచ్చిమిరపకాయలు ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు కారం కావాల్సిన వాళ్ళు అలా వేసుకోండి. ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీతో మనకి పిండి రెడీ అయిపోయింది. దీంట్లో ఉల్లిపాయలు, దానిపైన జీలకర్ర వేశాను. దీంట్లో ఇంకా జీలకర్రే కాకుండా పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకుంటారు. కానీ మాకది అంతగా నచ్చదు. ఇంకా అందుకనే ఈ రెండే వేసి పెసరట్లు వేసేసుకున్నామన్నమాట. ఫస్టు పెనం పెట్టేసుకొని దానిపైన ఆయిల్ వేసుకొని, ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెసరట్టు వేసుకోవడమే. పెసరట్టుకి కాలాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి. మామూలు దోసల కన్నా పెసరట్టుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే బావుంటుంది. పైన ఇంకా ఉల్లిపాయలు స్ప్రింకిల్ చేసుకున్నాం. చూసారా కలర్ కొంచెం మారి కొంచెం కాలినట్టు అనిపిస్తుంది కదా! ఈ విధంగా మనం పెసలు, బియ్యంతో పాటు కొంచెం శనగపప్పు వేసుకుంటే పెసరట్టు కలర్ బావుంటుంది. ఇంకా కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. చాలా టేస్ట్‌గా ఉంటాయి. అలాగే మన రెండో పెసరట్టు కూడా వేసేసుకుందాం. పెసరట్టు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? ఇంకా పెసరట్టుతో కాంబినేషన్ ఉప్మా కూడా చాలా బావుంటుంది కదా! ఇది ఉప్మా, పెసరట్టే కాకుండా మధ్యాహ్నం లంచ్‌లోకి మనం అన్నం తినేటప్పుడు కూడా ఒక పెసరట్టు ఉల్లిపాయలు లేకుండా దోరగా కాల్చుకొని, అన్నంతో పాటు నంచుకొని తింటే చాలా బావుంటుందండి. అది మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అలా అలవాటు. లంచ్ టైమ్‌లో కూడా నేనైతే ఒక పెసరట్టు వేసుకొని అన్నంతో పాటు తినేస్తాను. అంతేనండి మన సింపుల్ రెసిపీ పెసరట్టు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.